కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరుండి చూసిన ఆ యువకుడు చదువునే అస్త్రంగా మలుచుకున్నాడు. 13 ఏళ్ల పాటు నిరంతరం పోటీ పరీక్షలకు చదివి బ్యాంక్, రైల్వే, ఎల్ఐసి వంటి కొలువులు వచ్చినా వెళ్ళలేదు. ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పట్టుదలతో శ్రమించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యం అంటున్న ఉదయ్ శంకర్తో చిట్చాట్. నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన ఉదయ శంకర్ గ్రూప్ 1కి ఎంపికయ్యారు. ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కృషి చేశారు? నా పేరు ఉదయ్ శంకర్ భారతాల. నేను రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ గ్రూప్ 1 ఫలితాలలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్ట్కి ఎంపిక అవ్వడం జరిగింది. సో నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తర్వాత ఒక 20 లక్షల సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మళ్ళీ వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా జాయిన్ అవ్వకుండా ఒకటే లక్ష్యంతో యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ సైడ్ వెళ్ళాలి అన్న ఒక ధ్యేయంతో ఇంటికి దూరంగా ఉంటూ నిరంతరమైన ఒక ప్లానింగ్ తోటి డైలీ శిక్షణతోటి చదవడం వల్ల ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్ వెనకాల ముఖ్యంగా మా తల్లిదండ్రుల పాత్ర, కుటుంబం సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఈసారి కష్టపడ్డదానికి అన్ని కలిసి వచ్చి ర్యాంక్ వచ్చింది. అండ్ 2.5 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాను. ఈ ఇంటికి వచ్చింది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కష్టపడితే ఫలితం వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ నన్నుగా చూపించుకోవచ్చు. ఎందుకు ఒక మాలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో అప్పుడు ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేవి. వాటన్నిటి నుంచి అధిగమించుకొని చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము, ఈ సమస్యల్ని ఏదో విధంగా మన వంతు కృషి చేయాలి సమాజానికి అన్నట్లు ఒక ధ్యేయంతో ముందుకెళ్లడం వల్ల ఈ లక్ష్యము సాధించగలిగాను అని నేను అనుకుంటున్నాను. నేను బీటెక్ కడప కేఎస్ఆర్ఎం కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ నుంచి కంప్లీట్ చేశాను. బీటెక్ అయ్యాక కొన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. కానీ అప్పుడు నేను సివిల్స్ లక్ష్యము ఇట్లా గ్రూప్ 1 సాధించాలని ఒక లక్ష్యంతో అవి జాయిన్ అవ్వకుండా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 3 అవర్స్లో మనం 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ అండ్ టైం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి రోజువారీ మనము ఎగ్జామ్కి వెళ్లే ముందే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అనలైజ్ చేసి అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ ఎగ్జామ్లో మనకి టైం మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఆలోచన విధానం అంటే ఫ్లో ఆఫ్ థాట్ చాలా ఈజీగా వస్తుంది. సో మనం ఏ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా చేసిన ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ కరెక్ట్గా మెయిన్స్కి ఒక 90 రోజులు కానీ మనము నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 5 క్వశ్చన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మెయిన్స్ అనేది మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. మనం ఎలా మెయిన్స్లో అన్ని పేపర్స్ అటెంప్ట్ చేసామా, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము అనేది మెయిన్స్ రాసిన లాస్ట్ ఎగ్జామ్ రోజే మనకి అర్థమవుతుంది. ఆ విధంగానే నాకు కూడా ఈసారి లాస్ట్ ఎగ్జామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ రాసినప్పుడే బాగా రాశాను అన్న ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. సో ఆ విధంగానే రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాక ఆ తర్వాత 1 నెలకి ఇంటర్వ్యూస్ జరిగాయి విజయవాడ ఏపీపీఎస్సీ ఆఫీస్లో. సెలెక్ట్ అయ్యి ఫైనల్ రిజల్ట్ ద్వారా ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా మీ ముందున్నాను. యూపీఎస్కి శిక్షణ పొందారు కదా, ట్రైనింగ్. ఆ పీరియడ్లో మీరు చదివిన దీనికి గ్రూప్ 1కి పనికి వచ్చిందే? వీటికి పత్రికలు మీరు ఏ పత్రికలు ప్రాధాన్యత ఇస్తారు, పుస్తకాలు కానీ? సార్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ మొత్తము ఏపీఎస్సీ గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది సార్. 60% సిలబస్ సిమిలర్గా ఉంటుంది. ముందుగా నేను చదివిన ఎన్సీఆర్టీస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ జీఎస్ సిలబస్ చదవడం వల్ల ఏపీఎస్సీ చదివేటప్పుడు నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఉంది, కంటెంట్. దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టడం వల్ల ఈ గ్రూప్ 1 ఈజీ అయింది. ఈ విషయంలో నేను ఎస్ఏ రైటింగ్ వాటి కోసము ఎస్పెషల్లీ గ్రూప్స్ రాసేటప్పుడు మనకి ఈనాడు పేపర్లో ఉంచే ఎడిటోరియల్స్ చాలా యూజ్ అయ్యాయి సార్. నాట్ ఓన్లీ మీ, చాలా మంది మా ర్యాంకర్స్ కూడా ఈనాడు పేపర్లో ఎడిటోరియల్స్ ను మేము రెఫరెన్స్ గా వాడుకొని ఎస్ఏ రైటింగ్ యూజ్ చేసుకునే వాళ్ళము. ఎందుకంటే అక్కడ మంచి హెడ్డింగ్స్ కానీ కంటెంట్ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ సీనియర్ అనలిస్టుల ద్వారా ఉంటుంది. కాబట్టి దాన్ని మాకు డైరెక్ట్ గా అక్కడ ఉండే లైన్స్ కొన్ని తీసుకొని మేము ఎస్ఏ రైటింగ్ లో వాడుకునేంత మంచిగా ఉంటాయి. ఈనాడు పేపర్ ప్లస్ తర్వాత కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, వాటితో పాటు ఎన్సీఆర్టీ బుక్స్, ఇవి ప్రిపరేషన్ లో కీలకం. ఎంత సమయం కేటాయిస్తారు సార్? మొత్తము నా గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ జాబ్ తీసేస్తే 10 ఇయర్స్ దాకా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు 2020 నుంచి 2023 వరకు అసలు బుక్ ముట్టలేదు. కొన్ని రోజులు ఆల్రెడీ ప్రిపరేషన్ చాలా ఎక్కువ చేస్తున్నాము, ఒక బ్రేక్ తీసుకున్నట్లుగా ఉంటుంది, ప్లస్ రీఫ్రెష్ అయినట్లు ఉంటుందని చెప్పి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటుండేవాడిని. అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ చదువున్నవి కాబట్టి వాటి జోలికి పోకుండా పక్కన పెట్టి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాం అన్నట్లుగా డైలీ ఒక 6 hours 6 to 8 hours నేను చదివేవాడిని. 8 hours లో ఒక 2 hours ప్రాక్టీస్ కోసం పెట్టుకునేవాడిని. స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటాం అనమాట. ఆ స్ట్రెస్ను పోగొట్టుకోవడం కోసం వీక్లీ ఒక 4 times మార్నింగ్ లేచినప్పుడు వాకింగ్ అని అట్లా ఒక 30 minutes అట్లా మన షెడ్యూల్లో పెట్టుకునేవాడిని. ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ అనమాట. ముందు రోజు రాత్రే రేపు ఏం చదవాలి లేదంటే రేపు ఏం చేయాలి అన్నది ఒక డైరీ పెట్టుకొని 4 parts గా డివైడ్ చేసుకునేవాడిని. డేని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అన్నట్లు.
అట్లీస్ట్ ఒక 10 పాయింట్లు రాసుకుంటే 8 పాయింట్స్ కంప్లీట్ చేసేలాగా నేను దాన్ని అమలు చేసుకునేవాడిని సార్. అది కరెక్ట్గా చేయడం వల్ల రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. ఈ గ్రూప్ 1 తర్వాత ఏమైనా సివిల్స్ అలాంటి ఏమైనా ఉంది ఏమన్నా? సార్ సివిల్స్ ఏముంది, ఒకసారి రాస్తాను, ఇంకొక అటెంప్ట్ ఉంటుంది, అది రాస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ పడితే డిప్యూటీ కలెక్టర్ కోసం మళ్ళీ ఎగ్జామ్ ఇంకోసారి రాస్తాను. ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు ఈ స్థాయికి వెళ్ళలేరనే ఒక నేటి యువతలో ఉంది. మీరు వాళ్ళ ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు క్రమంగా గవర్నమెంట్ స్కూల్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఎటువంటి స్కూల్లో చదివినా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ చదివితే మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ముందే బుక్స్ చదవడం అలవాటు అయి ఉంటాయి, టెక్స్ట్ బుక్స్. సో ఆ టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపరేషన్ చాలా ఉపయోగపడుతుంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి గ్రూప్ 1 సాధించారంటే మీరు కూడా సాధించవచ్చు. ఒక 30 minutes 1 hour సోషల్ మీడియా చూస్తే ఏదో ఒక విధంగా కరెంట్ అఫైర్స్ కానీ ఎనీథింగ్ న్యూ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అదే కానీ మనం 1 hour కోసం అని తీసి ఒక 4-5 hours సోషల్ మీడియాకి పెట్టేస్తే ప్రిపరేషన్ టైం తగ్గిపోతుంది కదా. సో ఆ తగ్గిపోయినప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేయలేదు సిలబస్ అన్న ఫీలింగ్ ఉంటుంది. దానికి 1 year అలా సోషల్ మీడియాకి దూరంగా ఉండడమే చాలా మంచిది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బెటర్. లేదు మేము అలా యూజ్ చేయలేమంటే తీసేయడమే బెటర్. వాళ్ళ తల్లి రాజ్యలక్ష్మి, ఆ తండ్రి గంగాధర్ గ్రూప్ 1 స్థాయికి రావడానికి ప్రధాన కారణం కృషి వెనుక ఆ తండ్రి తల్లిదండ్రుల ప్రాధాన్యత ఎంత ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు మీ పిల్లల ఎదుగుదలలో అసలు మీరు ఎలాంటి కష్టపడ్డారు? ఈరోజు ఎంత ఆనందంగా ఉంది? బిఏ చేశాను సార్ గుంటూరు జిల్లా వినుకొండలో. అక్కడి నుంచి ఆర్మీకి వెళ్ళిపోయాను. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను, నా పిల్లల్ని బాగా చదివించాలి ఎలాగైనా సరే అని నిర్ణయం చేసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారంగా నేను వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా దానికి తగ్గట్టు నడుచుకొని చక్కగా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. ఎప్పుడు ఎంకరేజ్ చేశాము, డిస్కరేజ్ చేయలే వాళ్ళని. ఈ రోజుకి కూడా నిరుత్సాహపరచలా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. దాని ప్రతిఫలం అనేది ఆ రోజు వచ్చిన రోజు ఆనందంగా ఉంటుంది. కష్టపడకుండా ప్రతిఫలం రావాలి అని అంటే అది కుదరదు. కృషి వెనక ఎలా అనింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆనందంగానే ఉంది. కొంచెం శ్రమపడి పిల్లలు చదువుకున్నారు. 12 సంవత్సరాలు కష్టపడిండు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే చిన్నప్పటి నుంచి మేము అన్నిటిలోనే టాపర్గా ఉండేవాళ్ళం. సో ఇది రావడం కొంచెం లేట్ అవుతూ ఉంది. అంటే అకాడమిక్గా మనం సక్సెస్ అవ్వడం వేరు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం వేరు. అక్కడ కొంచెం ప్రతిసారి హార్డ్ వర్క్ చాలా చేసేవాడు. ఎవ్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా బాగా రాసాననే చెప్పేవాడు. ఓకే, ఏదో ఒక రోజు మాకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనే ఉండింది. అట్లనే సక్సెస్ అయ్యాడు. అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్కి ఎంపికైన గ్రూప్ 1లో విజేత ఉదయ శంకర్ నేటి యువతకి ఆదర్శంగా నిలిచారు. కృషి వెనుక ప్రభుత్వ పాఠశాల నుంచి చదివినా కూడా ఎంతో విజయం సాధించి నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడం వల్లనే ఈ స్థాయికి వచ్చామని చెప్పి వారు కూడా ఎంతో గర్వంగా చెప్తున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.